మమ్మల్ని ఉండమంటారా వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోమని పని అయితే మాకు ఏదైనా మీరు చెప్పగలిగితే చెప్పండి. సౌండ్ వచ్చింది, నాకు వచ్చింది సౌండ్ ఇక్కడ నుంచి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త కాలేజ్ లాంటిది, మనం అది పేరు మెన్షన్ చేయకూడదు, మనం ఇక్కడైతే వచ్చున్నాము. మనకు ఇక్కడ ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. వచ్చి రాగానే మేమైతే చాలాసేపు అయింది వచ్చి, ఇక్కడికి రాగానే ఏదో శబ్దాలు వచ్చినాయి. దానికోసమని మేము చాలా భయపడతానే ఒకసారి ఆలోచించుకొని ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని మళ్ళీ వెనక్కి రిటర్న్ అయితే వచ్చి, కెమెరామెన్ ఇంకొక మా తమ్ముడు వచ్చినాడు. ఇక్కడ ఎవరన్నా ఉండే పని అయితే మీకు ఇష్టం లేకుండా ఉంటే, ఇందాకైతే ఆ మాట చెప్పంగానే సౌండ్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ఉన్నా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మేము వీడియో తీసుకుంటాము. దయచేసి మీరు మాకు సహకరించండి. మిమ్మల్ని మేమేం చేయము. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరా? ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉంటే మీరు మా మీరు ఉండే ఉనికిని మాకు తెలియజేయండి. చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది, మాటలు కూడా తడబడుతున్నాయి. ఎవరు ఎట్నుంచి వస్తారు అని. దయ్యం అయితే పర్లేదు, సైకో వాళ్ళు ఉంటారు, వాళ్ళు సీసాలు పగలగొట్టడం అదంతా చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, దానికోసం కొద్దిగా ఇంటెన్షన్ ఫీల్ అవుతున్నాము. వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:03 AM. చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా మనకు టైం అయితే 12:03. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది ఒక హాంటెడ్ ప్లేస్ అనమాట. అది ఎట్లాంటిదంటే, ఒకప్పుడు మంచి కాలేజ్, అది పేరు చెప్పకూడదు. ఈరోజు ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే, దీని గురించి ఒక విషయం మీకైతే నేను షేర్ చేయాలి. ఇక్కడ ఒక స్టూడెంట్ పైనుంచి దూకి కిందకి చనిపోయాడు. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి కిందకైతే దూకి చనిపోయాడు. ఇక్కడ చనిపోయిన తర్వాత నుంచి వాళ్ళైతే ఇక్కడ కాలేజీలో పిల్లల్ని ఏదో పట్టి దయ్యం పట్టినట్టుగా, ఆ పిల్లోడు చనిపోయిన ఒక 3 పిల్లల తర్వాత చనిపోవడం జరిగింది. దాని తర్వాత కాలేజ్ అయితే చిన్నగా నిదానంగా మూతపడడం జరిగింది. ఇప్పటికి ఇది మూతపడి కూడా 10 years అయిపోతుంది. ఇప్పుడు మనం దాంట్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. పదండి వీడియోకి చూద్దాం. మనం అయితే ఫస్ట్ కింద ఫ్లోర్లో ఉన్నాం. మనము వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి. లోపల ఏముందో చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే కింద ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం మనమైతే. నాకు తెలిసి మేబీ క్లాస్ రూమ్ అనుకుంటా ఇది. చూడండి, అంతా కిటికీలన్నీ పగిలిపోయినాయి. అక్కడ ముక్కులు అవన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, 10 సంవత్సరాలు అయిపోయింది కదా ఇక్కడంతా మనుషులు తిరిగి ఫంక్షన్ చేసి మొత్తం చూడండి ఒకసారి. పుట్టలు కూడా పెట్టేసి ఉంటే మనకి చూడండి ఫ్రెండ్స్, పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇక్కడ. మనమైతే ఫస్ట్ కింద నుంచి ఫస్ట్ ఒక రూమ్ నెంబర్ 1 దాంట్లోకి వచ్చాము. నెక్స్ట్ ఇంకా అవతల ఇంకోటి ఉంది, దాంట్లో కూడా వెళ్ళి ఏముందో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ రూమ్లోకి వెళ్దామని చెప్పాను కదా. ఒకసారి కింద చూడండి, ప్యాంట్ చూడండి, షర్ట్ అనుకుంటుంది. ఇది కూడా అప్పుడు కాలేజీ పిల్లలు టైంలో చూసినట్టే కదా ఇది. అవి షర్ట్ ప్యాంట్ అన్నీ కిందనే అలాగే చూస్తే.
ఇదైతే ఇంకొక రూమ్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నాను కదా. మీకు ఇప్పుడు ఈ టైంలో లైవ్ పెట్టమన్నా పెడతాను నేను. ఇప్పుడు ఎగ్జాక్ట్ 12:10 12:15 అయి ఉంటుంది. ఈ మనం ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్లో టైం పెట్టమన్నా లొకేషన్ పెట్టమన్నా పెడతాను. సారీ, లైవ్ పెట్టమన్నా పెడతాను నేను. సౌండ్స్ అయితే బాగా వస్తున్నాయి కదా. సౌండ్స్ బాగా వస్తున్నాయి కదా. సౌండ్స్ వస్తున్నాయి కదా. సౌండ్స్ చాలా బాగా. సరే, ఏయ్ ఎవరైనా ఉన్నారా? హలో, ఉంటే మాతో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒకవేళ మేము ఉండడం మీకు ఇష్టం లేకపోతే ఫ్రెండ్స్, ఎవరు సౌండ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. హలో, వస్తున్నాయి. మేము ఉండడం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఏదైనా మాకు సిగ్నల్ ఇస్తే మేము వెళ్ళిపోతాం. మేము ఉండడం మీకు ఇష్టమేనా? హలో, వాటర్ ప్యాకెట్స్ 1 hour బ్యాక్ ఉందాకుండే ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడైతే సౌండ్ ఏదైతే ఖచ్చితంగా సౌండ్ వస్తుంది. చూడండి, అక్కడ చెట్టు ఏదో కదులుతున్న సౌండ్. చూడండి, చెట్టు కదిలినట్టుంది. ఇక్కడ ఖచ్చితంగా సైకిల్ ఉండడానికి అవకాశం ఉంది అనుకుంటాను. అవునా? ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి సౌండ్ అయితే వచ్చింది. చెట్టు కూడా దానికి కనీసం అక్కడ గాలి కూడా లేదు. చూడండి మీరు, చెట్టు అయితే కదులుతా ఉంది. చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం రూమ్ ఉన్న చూసాము. ఏదైనా కూడా అన్నీ చాలా పాతది కదా, 10 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ పెట్టేసి. సో మనం చూడొచ్చు, అక్కడ బోర్డు కూడా సౌండ్ వచ్చింది కదా. సౌండ్ ఏదో వచ్చింది కదా. మేము ఉండడం మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? వచ్చింది కదా. హలో, ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మేము తప్ప ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే దయచేసి చెప్పండి. మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెట్టడానికి అయితే మేము రాలేదు. దయచేసి చెప్పండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు చూస్తున్నట్లయితే టైం ఎగ్జాక్ట్గా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎగ్జాక్ట్లీగా 12 అయింది. చూడండి, 12 ఎగ్జాక్ట్లీ 12. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరున్నా దయ్యం ఉంది, ఫ్రెండ్స్, ఇక్కడైతే సైకోస్ ఉన్నా మీకైతే ఖచ్చితంగా చూపిస్తాం ఫ్రెండ్స్. మేమైతే కానీ సౌండ్స్ అయితే బాగా వస్తున్నాయి. సౌండ్స్ అయితే బీభత్సంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. వింటున్నారు కదా? ఒకసారి మనం చూసాం 2 సార్లు మమ్మల్ని అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తాం. కింద అయితే రూమ్స్ అన్ని అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ మనకు చెప్పింది సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్ నుంచి అతను సూసైడ్ చేసుకున్నాడని. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి. సౌండ్స్ అయితే బీభత్సంగా వస్తున్నాయి. ఇప్పుడు కూడా వచ్చే సౌండ్స్ చాలా. ఖచ్చితంగా ఆ సౌండ్స్ అయితే కనిపిద్దాం. ఫ్రెండ్స్, ఇదేదో రూమ్ ఒకటి చూద్దాం. లోపల ఎవరు ఉన్నట్టున్నారు? నేను బాగా వస్తాను. ఉన్నారా లోపల? లోపల ఎవరు ఉన్నారా? చూద్దాం. చిన్నగా. ఇక్కడైతే ఏదో సౌండ్ వచ్చింది. ఖచ్చితంగా అయితే మనం చూద్దాం. అక్కడ బాత్రూమ్ ఉన్నట్టుంది. ఇది ఖచ్చితంగా ఇక్కడ చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఇక్కడైతే ఏం లేదు.
ఎక్స్పెక్ట్ చేయలేదు ఇందాక అక్కడికి వెళ్ళగానే చాలా సౌండ్ వచ్చింది. ఇక్కడి నుంచే మనకి ఇంతవరకు ఈ సైడ్కి ఎవరు పోలేదు. ఎవరో ఫాలో చేస్తున్నారు. ఎవరు నెక్స్ట్ ఇంకా రూమ్లు ఉన్నాయి, ఆ రూమ్లో కూడా వెళ్ళి ఏం జరుగుతుందో మీకు చూపిస్తాము. ఎవరు ఉన్నట్టు చప్పుడేదో అలిగడ అవుతుంది. ఫ్రెండ్స్ మనమైతే ఇంకొక రూమ్లో వచ్చినప్పుడు చూడండి, ఇక్కడైతే ఏదో క్లాస్ రూమ్ లాగా ఉంటుంది. ఏదో కాల్ చేస్తున్నారు. సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తుంది. నెక్స్ట్ సౌండ్ అయితే వస్తున్నాము. విన్నావా? ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. సౌండ్ వస్తుంది. అదిగో ఫ్రెండ్స్ అరుపులైతే మీరు బాగా వినొచ్చు. అరుపులైతే చూసారా? సాంగ్ వస్తుంది. అమ్మా ఎందుకు అడుస్తున్నారు? మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మేము ఏడవ బాకండి. అమ్మా మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టము. ఈ పక్కన చూస్తాను. ఇక్కడి నుంచి ఉన్నాను. ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాము. సౌండ్ ఇక్కడి నుంచి ఆ రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాము. మనకి ఇక్కడే కనపడట్లేదు ఫ్రెండ్స్, మనకి ఇక్కడే కనపడట్లేదు. మైండ్ అయితే అసలు ఎవరో ఏడ్చారు ఇప్పుడే. ఫ్రెండ్స్ అది అబ్బాయి గుంత అమ్మాయి గుంత సరిగా క్లారిటీ రావట్లేదు. అది అమ్మాయి గొంతు చూసాం బయటకు రాగానే. చూడండి ఏడుపు అయితే బాగా కూడా ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, మేము తప్ప ఇక్కడ ఎవరు లేదు. నెక్స్ట్ రూమ్ లోకి వెళ్దాం. మనకు చెప్పినట్టుగా అయితే ఇక్కడ మనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మనకు చెప్పినట్టుగానే సౌండ్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ఎంతో నైట్ టైం సౌండ్స్ ఏడుపులు అయితే చాలా బాధపడుతున్నారు ఎవరో. అది బాధపడేది ఒక సైకోనా లేకపోతే ఇంకేం. మనం చాలా రిస్క్ చేసి నైట్ టైము ఒకసారి మీరు క్షుణ్ణంగా గమనించినట్టయితే సౌండ్స్ ఎక్కడి నుంచో లైట్గా వినపడుతున్నాయి మీకు. మీకు వీడియో రికార్డ్ పెట్టేటప్పుడు, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చూడండి, కూడా మా పక్కనే హెడ్ఫోన్స్ పెట్టుకొని వినండి. ఓకే, పదం ఇంకో రూమ్ ఉంది, సెకండ్ ఫ్లోర్లో ఇది ఇంకో రూమ్ ఉంది, అది కూడా చూసేద్దాం. ఇందులో ఉంటాడు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఉంది చిన్న అడుగు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సౌండ్స్ కరెక్ట్గా వస్తున్నాయి. చెప్పాలంటే అసలు గుండెల్లో వచ్చి తేడా పడుతుంది ఫ్రెండ్స్. అయినా కూడా మీకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడండి, సెకండ్ ఫ్లోర్ ఇది. అది సౌండ్స్ వస్తుంది. సౌండ్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్. సెకండ్ ఫ్లోర్లోకి వచ్చినాం ఇప్పుడు. మనమైతే ఇంకో రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఈ రూమ్లో సో ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళాలంటే చాలా టెన్షన్గా ఉంది.
చాలా అంటే చాలా చాలా టెన్షన్గా ఉంది. ఎటు పక్క నుంచి సౌండ్స్ వస్తున్నాయి అయితే అర్థం కావట్లేదు. ఏదో మళ్ళీ సౌండ్ వచ్చింది. ఈ రూమ్లోంచి బయటకు వెళ్ళి ఇంకో రూమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకొక రూమ్ ఉంది, ఆ రూమ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అక్కడ ఏదో సౌండ్ వచ్చింది. ఫ్రెండ్స్ మనకు వచ్చింది సౌండ్ ఇక్కడ నుంచి. ఇక్కడి నుంచి కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనకైతే సౌండ్ అయితే ఇక్కడి నుంచి వచ్చింది. చేశారు అన్నది అర్థం కావట్లేదు. ఒకసారి సౌండ్ చూడండి మళ్ళీ వస్తుంది. ఒకసారి మనమైతే అడిగేదానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అడిగేదానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మెంటల్ ఎక్కిపోతుంది అసలు. ఇదే గ్యాస్ ఈ భయంకరమైన సౌండ్లు ఎట్లుందంటే అసలు వీటి నుంచి సౌండ్స్ వస్తున్నాయో ఎవరు అసలు ఎందుకు చేస్తున్నారో అసలు మేము ఇక్కడ ఉండడం వాళ్ళకి ఇష్టం ఉందా లేదో అసలు పూర్తిగా నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే సూసైడ్ చేసుకున్నాడో అతనికి 3వ ఫ్లోర్ ఉంది కదా, అక్కడికి మనమైతే క్రీపీ అంటే ఒళ్ళు గగ్గురు పుడిచే దగ్గరికి మనమైతే ఇప్పుడు ఎంటర్ పోతున్నాం ఫ్రెండ్స్. పదండి చూసేద్దాం. అక్కడేదో ఉంది ఫ్రెండ్స్, అక్కడేదో ఉంది ఫ్రెండ్స్. మనకైతే అక్కడైతే కనిపించింది, షాడో కనిపించింది. ఫ్రెండ్స్ మనకైతే ఏదో షాడో కనిపించింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మనమైతే అక్కడికి వెళ్ళి చూస్తాం ఫ్రెండ్స్. పదండి. ఫ్రెండ్స్ సౌండ్ మీకైతే వినిపిస్తుందా? ఒక సౌండ్ వస్తుంది చూడండి. అదైతే క్యాప్చర్ అయిందా? వైబ్రేషన్ క్యాప్చర్ అయ్యిందా దాంట్లో? చూడండి వైబ్రేషన్ సౌండ్ ఒకటి వస్తుంది. మనకైతే షాడో క్యాప్చర్ అయింది అనుకుంటున్నాను. అది చూసి ఎడిటింగ్లో నేను కూడా చూసి పెడతాను ఫ్రెండ్స్ మీకు. సౌండ్ అయితే ఏదో వస్తుంది. ఇక్కడ మనకి కనపడింది ఇక్కడ ఫ్రెండ్స్. మనకి ఆ షాడో కనపడింది ఇక్కడే. సౌండ్స్ కూడా చూడండి భయంకరంగా వస్తున్నాయి. ఏడుపు వస్తుంది అమ్మా. చూసినట్టయితే ఎందుకు ఏడుస్తున్నారు? హలో, ఎందుకు ఏడుస్తున్నారు? చాలా భయంగా ఉంది. ఇక్కడికి వచ్చి 10 నిమిషాల నుంచి ఇక్కడ ఆగి ఉన్నాము. పైకి వెళ్ళాలి అవుతున్న ఏడుపులు, ఒకటే ఏడుపులు వస్తున్నాయి. ఒకటే ఏడుపులు చేసి ధైర్యం చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, 100% క్లియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో ఉంది. గాయస్ మీరు సౌండ్ విన్నారు కదా? సౌండ్ క్లియర్ గా విన్నారు కదా? ఎవరో పరిగిస్తున్నారు ఫ్రెండ్స్. శబ్దాలు కూడా చూడండి ఎట్లా వస్తున్నాయో ఒకసారి చూడండి. మనకైతే సౌండ్స్ భయంకరంగా వస్తున్నాయి ఫ్రెండ్స్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం నేను చేయట్లేదు. సో ఫ్రెండ్స్ నేనైతే హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 12:53 a.m. సో ఫ్రెండ్స్ టైం చూసారు కదా, 12:53.
AM అంటే 12:53. మనము ఏదైతే థర్డ్ ఫ్లోర్లో అబ్బాయి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో మనమైతే ఇప్పుడు అక్కడ ఉన్నాము. ఈరోజు ఈ పర్టికులర్ వ్లాగ్లో మీకు ప్రతి రూము చూపించడానికి నేనైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి. చూసే ముందు తెలుసు కదా మన ఎస్వి హరి ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఫస్ట్ రావడంలోనే ఏదో షాక్ కొట్టింది ఫ్రెండ్స్. సౌండ్స్ గమనించారా మీరు? సార్ చూడండి ఫ్రెండ్స్, సౌండ్ ఫస్ట్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. కొద్దిగా అయితే టెన్షన్గా ఉంది, అయినా కూడా లోపలికి వెళ్దాం. క్లాస్ రూమ్ కదండి. చెప్పారు. సో గైస్ బావా ఇంకోసారి అడుగుదామా? లాస్ట్ సార్ ఒకసారి అడుగుదాం. టైం ఇప్పుడు కూడా 1 గంట అయింది కరెక్ట్గా. ఇంకోసారి ఫ్రెండ్స్, ఇంకోసారి అయితే మనం అయితే ట్రై చేస్తాము. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే మటుకు ఇక్కడ మేము ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఏదైనా ఇప్పుడే మేము వెళ్ళిపోతాము. వెళ్ళిపోయేదానికి మేము సంకోచకుండా వెళ్ళిపోతాము. మీరు ఏదైనా మమ్మల్ని ఉండమంటారా వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోమని పని అయితే మాకు ఏదైనా మీరు చెప్పగలిగితే చెప్పండి. ఓకే. సో గైస్ మనం అయితే ఇక్కడ ఉండేదానికి ఇష్టం లేనట్టుంది, అందుకనే శబ్దాలు అయితే బీభత్సంగా వస్తున్నాయి. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకు ఎండ్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.